పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. త్వరలోనే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా వేడుకలు నిర్వహించేందుకు అయోధ్య ఆలయ అధికారులు చూస్తుండగా తాజాగా అయోధ్య రామ మందిరం భారతదేశంలోనే అత్యంత ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించిన పర్యాటక కేంద్రంగా నిలిచింది. ఇప్పటి వరకు భారత్లోనే టాప్ టూరిస్ట్ స్పాట్ గా తాజ్ మహల్ ఉండగా తాజాగా అయోధ్య దానిని దాటేసి నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. అయోధ్య రామ మందిరం సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నట్లుగా ఉత్తరప్రదేశ్లోని బీజేపీ సర్కార్ వెల్లడించింది. దేశంలోనే మోస్ట్ పాపులర్ పర్యాటక కేంద్రంగా ఒకప్పుడు ఆగ్రాలోని తాజ్ మహల్ అగ్రగామిగా ఉండగా తాజాగా ఈ రికార్డును అయోధ్య బ్రేక్ చేసిందని యూపీ పర్యాటక శాఖ మంత్రి జైవీర్ సింగ్ స్పష్టం చేశారు. ఇక శతాబ్దాల తర్వాత నిర్మితమైన అయోధ్య రామ మందిరాన్ని చూసేందుకు దేశ వ్యాప్తంగా కాకుండా విదేశాల నుంచి కూడా భారీగా పర్యాటకులు వచ్చి సందర్శించారు. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అయోధ్యను 13.55 కోట్ల మంది భారతీయులు సందర్శించినట్లుగా తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. వీరితో పాటు 3150 మంది విదేశీ పర్యాటకులు కూడా అయోధ్యను సందర్శించారని ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ తాజాగా వెల్లడించింది. అదే సమయంలో ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ ను మొత్తం దేశీయ అంతర్జాతీయ పర్యాటకులు కలిపి 12.51 కోట్ల మంది సందర్శించినట్లు తెలిపింది. కేవలం 9 నెలల్లోనే తాజ్ మహల్ రికార్డును అయోధ్య రామ మందిరం అధిగమించినట్లుగా యూపీ సర్కార్ స్పష్టం చేసింది. అయోధ్య, తాజ్ మహల్తో పాటు ఉత్తరప్రదేశ్లోని ఆయా పర్యాటక కేంద్రాలను జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 47.61 కోట్ల మంది పర్యాటకులు సందర్శించినట్లుగా యూపీ టూరిజం శాఖ తెలిపింది. గత ఏడాది 48 కోట్ల మంది పర్యాటకులు యూపీకి రాగా అయితే ఈ ఏడాది కేవలం 9 నెలల్లోనే ఆ మైలురాయిని చేరుకున్నట్లుగా యూపీ టూరిజం మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. అయోధ్య, తాజ్ మహల్ కాకుండా ఉత్తరప్రదేశ్లోని వారణాసి క్షేత్రాన్ని 6.2 కోట్ల మంది భారతీయులతో పాటు 1.84 లక్షల మంది విదేశీ పర్యాటకులు సందర్శించినట్లుగా వెల్లడించారు. ప్రయాగ్రాజ్ ను మొత్తం 4.80 కోట్ల మంది పర్యాటకులు సందర్శించగా అందులో 4790 మంది విదేశీయులు కూడా ఉన్నట్లుగా తెలిపారు. శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురాలో 6.8 కోట్ల మంది పర్యటించినట్లుగా చెప్పారు. వీరిలో 87,229 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారని పేర్కొన్నారు. 1.18 కోట్ల మంది మీర్జాపూర్ ను సందర్శించినట్లుగా వెల్లడించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.